ఎలా ఉన్నారు? మీకు తెలుసా? మన దేశంలో దాదాపు 60% మందికి దంత సమస్యలు ఉన్నట్టు ఒక అధ్యయనంలో తేలింది. అంటే పంటి సంబంధిత సమస్యలతో ఎంతమంది బాధపడుతున్నారో వాళ్ళలో మీరు కూడా ఉన్నారా? ఒకసారి చెక్ చేసుకోండి. మేమెందుకు చెక్ చేసుకోవాలి? మేము బాగానే బ్రష్ చేసుకుంటున్నాము, పళ్ళు శుభ్రంగా ఉంచుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాం కాబట్టి ఆ లిస్టులో మేము ఉండము అని అనుకుంటున్నారా? అలా అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే. ఎందుకో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మాకు ఏం చేసినా దంత సమస్యలు పోవడం లేదు, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, బ్యాడ్ బ్రీత్ గాని, పళ్ళు గార పట్టడం, పళ్ళు పుచ్చిపోవడం, పంటి నొప్పి ఇలాంటి సమస్యలన్నింటితో బాధపడుతున్నా కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకు అంటే మన పంటి ఆరోగ్యం ఎలా ఉందో అద్దంలో చూసుకుంటే తెలియదండి. కొంత ఇన్ఫర్మేషన్ ద్వారా మాత్రమే మనం తెలుసుకోగలం. మరి ఆ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా పంటికి సంబంధించిన ఆరోగ్యాన్ని మన ఇంట్లోనే, మన వంటింట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోనే ఎలా మన నోటిని, పళ్లను శుభ్రంగా ఉంచుకోవచ్చు, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అనే డీటెయిల్స్ కూడా ఈనాటి వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. దంతక్షయం అనేది మీ నోటిలోని సూక్ష్మ క్రిములు లేదా బ్యాక్టీరియా మీ దంతాలను తినే యాసిడ్లను తయారు చేసినప్పుడు సంభవించే నష్టం. ఇది కుహరం అని పిలువబడే రంధ్రానికి దారితీస్తుంది. సకాలంలో చికిత్స చేయకపోతే ఈ పరిస్థితి ఇన్ఫెక్షన్, తీవ్రమైన నొప్పి లేదా దంతాల నష్టం కూడా కలగొచ్చు. ఈ పంటి సమస్యలు ఎలా వస్తాయి అంటే, మనం ఆహారం తిన్నప్పుడు అవి పళ్లలో ఇరుక్కుని బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. అలాగే తీపి పదార్థాలు ఎక్కువగా తిన్నా కూడా బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. పళ్ళు సరిగా శుభ్రం చేయకపోతే పలకం అంటారు, అదే పాచి అంటారు కదా, అది మన పళ్ల మీద అలా పేరుకుపోయి గార పట్టినట్టు అయిపోతుంది. దీనివల్ల కూడా పళ్ళు కలర్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే దంతాల మీద దాడి చేసి ఆమ్లాలను సృష్టిస్తుంది. ఈ ఆమ్లాలే మన పంటి మీద ప్రభావాన్ని చూపిస్తాయి, ఎనామిల్ ని నాశనం చేస్తాయి. దాంతో దంతక్షయం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నోటిలోని బ్యాక్టీరియాను పోషించే చక్కెర మరియు ఇతర కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాలు తీసుకుంటే మీ పళ్ళు తొందరగా డ్యామేజ్ అయిపోతాయని అర్థం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు దంత వైద్యుని చేత పరీక్ష చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే పొగాకు కానీ, ధూమపానం, మద్యపానం ఇలాంటి వాటి వల్ల కూడా పళ్ళు పాడైపోతాయి. మన పళ్ళు ఆరోగ్యంగా ఉన్నాయా లేదా అని అద్దంలో చూసుకునే కంటే కూడా చాలా చిన్న సిమ్టమ్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. తరచుగా పంటి నొప్పి రావడం, నోటి నుండి దుర్వాసన రావడం, గొంతు నొప్పి వస్తుంది, చిగుళ్లలో వాపుంటుంది, కొంతమందికి చిగుళ్ల నుంచి బ్లడ్ కూడా వస్తుంది, దంతాలు నలుపు లేదా బూడిద రంగు, గోధుమ రంగులోకి కూడా మారిపోయి పళ్ల మీద మచ్చలు ఏర్పడతాయి. ఇలాంటి టైంలో నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ ని వెంటనే సంప్రదించాలి. అంతేకాకుండా మనం ప్రతిరోజు తీసుకునే కనీస జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉంటే పంటికి సంబంధించిన సమస్యలు తొందరగా నయం చేసుకునే అవకాశం ఉంటుంది. రోజుకి 2 సార్లు పళ్లను శుభ్రం చేసుకోవాలి, ఉదయం అలాగే రాత్రిపూట కూడా. ముఖ్యంగా పళ్లను శుభ్రం చేసుకోవడానికి వాడే పేస్ట్ల విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి. దంత సమస్యలు హార్ట్ అటాక్ కూడా దారితీయొచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి బీ కేర్. మీ నోటి సంబంధిత ఆరోగ్యానికి ఖచ్చితంగా జాగ్రత్తలైతే తీసుకోవాలి. అలాగే సంవత్సరానికి 1 లేదా 2 సార్లు క్రమం తప్పకుండా మీ పళ్లను క్లీన్ చేయించుకోవడం, డాక్టర్ చేత చెక్ చేయించుకోవడం చేస్తూ ఉండాలి. దాంతో పంటి సంబంధిత సమస్యలనేవి రాకుండా ఉంటాయి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే పంటి సంబంధిత సమస్యలకు మనం దూరంగా ఉండొచ్చు. మరి ఈనాటి వీడియోలో ఇప్పటికే పళ్ళు డ్యామేజ్ అయిపోయి ఉన్నా, లేకపోతే ఆరోగ్యంగా ఉన్నా సరే ఈ టిప్స్ మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. దీని ద్వారా మీరు పళ్లను తెల్లగా చేసుకోవచ్చు, బ్యాడ్ బ్రీత్ తగ్గించుకోవచ్చు, నోటిని శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మీ దంతాలు దృఢంగా బలంగా కూడా ఉంటాయి. మరి అదేలాగో ఇప్పుడు చూసేద్దాం. పంటి నొప్పి వచ్చిందంటే చాలు, పెద్దవాళ్ళు మొదలు అందరికీ తెలిసిన ఈజీ రెమెడీ ఏంటంటే లవంగాలు. లవంగాలను ఒకటి పంటిలో పెట్టుకుంటే నొప్పి తగ్గుతుందని చాలా మందికి తెలుసు. కాబట్టి ఈ లవంగాలతోనే ఆయిల్ మనకి మార్కెట్లో దొరుకుతుంది. దాన్ని మీరు రోజుకి ఒక్కసారైనా మీ పంటిలో ఒక చుక్క లవంగం డ్రాప్ ని వేసుకుంటే, అంటే ఎక్కడైతే మీకు పంటి నొప్పి ఉందో ఆ పంటి మీద ఒక కాటన్ బడ్ తో లవంగం ఆయిల్
నేరుగా ఆ పంటి మీద వేసుకుంటే సమస్య చాలా తొందరగా తగ్గుతుంది. ముఖ్యంగా లవంగాల్లో యోజనాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది సహజమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. ఇలా లవంగాల ఆయిల్ మీ పంటిలో వేసి 20 నిమిషాల పాటు అలా ఉంచుకున్న తర్వాత గోరువెచ్చని నీళ్లతో మీ నోటిని బాగా శుభ్రంగా చేసుకోండి. అంటే నోటిలో నీళ్లు వేసి పుక్కిలించి బయటకు ఊసేయండి. ఇలా చేయడం వల్ల మీ పంటి నొప్పి చాలా తొందరగా తగ్గిపోవడం మాత్రమే కాదు, నోరంతా కూడా చాలా శుభ్రంగా అవుతుంది, బ్యాక్టీరియా చచ్చిపోతుంది. రెండవ టిప్ వచ్చి ఉప్పు నీళ్లు. ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లలో 1 స్పూన్ ఉప్పు వేయండి. ఈ నీళ్లను నోటి నిండా వేసుకుని నోటిలో ఈ ఉప్పు వాటర్ ని అటు ఇటు తిప్పుతున్నట్టుగా పుక్కిలించాలి. అంటే ప్రతి పంటికి ఈ ఉప్పు నీళ్లు తగిలేలా మీరు పుక్కిలించాలి. ఇలా ఒక 30 సెకండ్ల పాటు చేసిన తర్వాత ఆ నీటిని మళ్లీ ఊసేసి మళ్లీ ఇంకొంచెం వాటర్ తో ఇలా గ్లాసులో ఉన్న వాటర్ అంతా కూడా 2-3 నిమిషాల పాటు పుక్కిలించి ఊసేయడం, మళ్లీ నోట్లో వేసుకుని పుక్కిలించడం, ఇలా మొత్తం గ్లాస్ వాటర్ చేయండి. మీ పళ్ళు ఎంత శుభ్రమైపోతాయో మీరే ఆశ్చర్యపోతారు. ఇలా రోజుకి 3 సార్లు అయితే చేయాలండి. అప్పుడు పంటి నొప్పి చాలా తొందరగా తగ్గిపోతుంది. నోటిలో పుళ్ళు ఏర్పడినప్పుడు ఉప్పు నీటితో పుక్కిలించడం వల్ల అవి త్వరగా నయమవుతాయి. ఇక మూడవ టిప్ వచ్చి వెల్లుల్లి. మనం ఏదైనా ఫాస్ట్ ఫుడ్ తిన్న తర్వాత మసాలా ఫుడ్స్ తిన్నా వెల్లుల్లి వాసన వచ్చిందంటే చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది. వెంటనే బ్రష్ చేసుకుంటాం. అలాంటి వెల్లుల్లి మన పంటి నొప్పిని తగ్గించడం మాత్రమే కాకుండా పాడైపోయిన పళ్లను కూడా ఆరోగ్యంగా చేయగలదు. నిజానికి పళ్లలో ఉండే బ్యాక్టీరియాను చంపడంలో వెల్లుల్లి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. వెల్లుల్లిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు దంతాల ఇన్ఫెక్షన్లు, నొప్పిని తగ్గించడంలో హెల్ప్ అవుతాయి. ఇప్పుడు ఒక పెద్ద సైజు వెల్లుల్లి రెబ్బను తీసుకుని పొట్టు ఒలిచేసి కిచెన్ రోల్లో మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి. ఆ పేస్ట్ ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని ఎక్కడ మీకు పంటి నొప్పి ఉందో ఆ పంటి మీద 10 నుంచి 15 నిమిషాల పాటు అలా ఉంచండి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో మీ నోటిని శుభ్రం చేసుకోండి. ఇలా మీరు నోటిని శుభ్రం చేసుకున్న తర్వాత కూడా మీ నోరు వెల్లుల్లి వాసన వస్తుంది కాబట్టి ఆ వాసన పోగొట్టాలి అంటే ఒక లవంగా నోట్లో వేసుకోండి, వెల్లుల్లి వాసన పోతుంది. చివరగా 4వ టిప్ ఏంటంటే వేప ఆకులు లేదా వేప పుల్లలు. మీరు వారంలో లేదా నెలలో ఒక్కసారైనా వేప పుల్లతో పళ్లు తోముకుంటూ ఉంటే పంటి సంబంధిత సమస్యలు రమ్మన్నా రావు. అలాగే మార్కెట్ లో మనకి వేప నూనె కూడా అవైలబుల్ గా ఉంది. కొద్దిగా వేప నూనె చేతిలో వేసుకుని బ్రష్ తో చక్కగా పళ్లను తోముకుంటే మీ పళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటాయి, బాగా క్లీన్ అవుతాయి. అలాగే ఒక గ్లాస్ వాటర్ వేడి చేసి అందులో శుభ్రం చేసుకున్న వేపాకులు వేసి బాగా మరిగించండి. అలా మరిగిన తర్వాత కిందకి దించి వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ నీటితో మీ నోటిని శుభ్రం చేసుకోండి. అంటే నోటిలో వేసుకుని పుక్కిలించి నోరంతటికి ఈ వేప వాటర్ పట్టేలాగా 30 సెకండ్స్ పాటు నోటిలో ఈ వేప వాటర్ ఉంచుకోండి. ఆ తర్వాత పుక్కిలించి ఊసేయండి. ఇలా కనుక మీరు రెగ్యులర్ గా చేయగలిగితే పళ్లలో ఉండే బ్యాక్టీరియా మొత్తం చచ్చిపోయి పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి, పంటి నొప్పి తగ్గిపోతుంది, చిగుళ్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. వేపలోని సహజ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోటిలోని హానికరమైన బ్యాక్టీరియాను చంపడంలో బాగా సహాయపడతాయి. ఇది పళ్లపై పలకం ఏర్పడకుండా అంటే పాచి ఏర్పడకుండా తగ్గిస్తుంది, పళ్లు పుచ్చిపోకుండా చూస్తుంది. చిగుళ్ల వాపు మరియు ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి వేప చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.